ఇప్పుడు చాలామంది నేను ఈ మధ్య ఒకటి ఏదో మీటింగ్ కూడా పెట్టాను, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని. నేనేం చెప్తున్నా అంటే ఈ బీసీ సమాజానికి ముందు బీసీలు ఒకరు కాదు, బీసీలలోనే ఐక్యత లేకుండా ఐక్యత తేకుండా తెచ్చే ప్రయత్నం చేసుకుంటా బీసీ సంఘాల పేరు మీద కుల సంఘాలు నడుపుకుంటా ఈ రకంగా పోతే ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకు భారత రాజ్యాంగ రచన లోపల వీళ్ళను కులంగా గుర్తించలేదు, తర్వాత గింత కోటా ఉండాలి లేదు. ఇప్పుడు స్థానిక సంస్థలలో చెప్పినాం కదా, ఎస్సీ ఎస్టీ ఏమో జనాభా, మహిళలకు కూడా 1/3 ఉండాలని చెప్పి బీసీలకు ఎంత ఉండాలని చెప్పాలి. ఎంత ఘోరమైన పరిస్థితి. ఇంకా విద్యా ఉద్యోగాలలో ఎవరికి ఎంత ఉండాలని ఏం చెప్పలే. అయినా కూడా విద్యా ఉద్యోగాలలో కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగంలో లేకున్నా వాళ్ళొక బార్ పెట్టింది 50% సీలింగ్ లిమిట్. అది దాటాలంటూ కూడా వాళ్ళు ప్రత్యేకమైన పరిస్థితులు చూపి అంటారు. అదేందో చూపి ఇప్పుడు పాలకుల చేతిలో ఉన్న పని మిగతా రాష్ట్రాల్లో అమలవుతుంది కదా, వేరే రాష్ట్రాలలో అమలైతలేదు. ఇప్పుడు 50% సీలింగ్ అంటున్నావు కదా, మన దగ్గరనే దాటినంగా 6% నుంచి 10% మిస్తే 54 అయింది. 54 మీద హైకోర్టులో కేసులు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, లేవని కాదు కేసులు. ఆ పరిస్థితి తీసుకొని రావాలనేది మా యొక్క డిమాండ్. రాజ్యాంగ సవరణ 2 అంశాలు, బీసీ కులాలకు న్యాయం జరగాలి. ముఖ్యంగా బీసీలలో జనసంఖ్య ఉండి ఆర్థికంగా ఉన్న కులాలు వాళ్ళ యొక్క అవకాశాలు వాళ్ళకు వస్తున్నాయి. నిజంగా వాళ్ళే అంతా కలిసి ఉద్యమం చేయాలి. వాళ్ళు కొంత వెలాఫ్లో ఉన్నారు కాబట్టి ముందుకు వస్తలేరని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు బీసీ సమాజము చాలా అమాయకంగా అజ్ఞానంగా ఉన్నారు. అసలు ఈ దేశం లోపల ముఖ్యంగా ఎంబీసీలు కానీ సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు 2nd గ్రేడ్ సిటిజన్స్గా బతుకుతున్నారు. వాళ్ళకు ఎలాంటి హక్కులు లేకుండా, సమాజంలో గుర్తింపు లేకుండా, సామాజిక భద్రత లేక బతుకుతూ ఉన్నారు. వీళ్లకు తర్వాత బీసీలకు మనమెంతో మనకంతా అనే వాటా రావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణలే జరగాలి. లేదు రాజ్యాంగ సవరణ లేకపోతే వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకోవాలి. వీళ్ళ ఓట్లు వీళ్ళు ఎప్పుడు వేసుకుంటారు? పొలిటికల్ ప్రాసెస్తోనే రాజ్యాధికారం సాధ్యం. వెనకటి లెక్క అసలు వెనకట ఏందో యుద్ధాలు జరిగేది, కత్తులు కట్టాలు అవసరం లేదు. ఓట్ల విప్లవం రావాలి, వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకుంటే వీళ్ళే రాజు అవుతారు. మెజారిటీ ఉన్నారు కాబట్టి ఇంకొకరిని కలుపుకునే పరిస్థితి లేదు. కానీ మన దగ్గర ఏంటంటే కింది కులాలను, అన్ని కులాల యొక్క సమస్యలు ఇప్పుడు ఎందుకంటే మనకు హిందూ కులాలు మన దగ్గర 116 కులాలు ఉన్నాయి. 116 కులాలకు 116 సమస్యలు. వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళ సమస్యలను అడ్రస్ చేస్తూ అసలు మీరు ఒక నిర్మాణం అనేది జరగాలి. ఒక కులం పేరు చెప్పకుండా కులం అనేది రాజకీయంలో కనపడదు.